ఈరోజు దేవుని వాక్యము. టుడే గాడ్స్ ప్రామిస్. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచుడి. ఫర్ హూఎవర్ టచెస్ యు టచెస్ ది యాపిల్ ఆఫ్ హిస్ ఐ. జకరియా 2:8 ప్రభువారు అంటున్నారు కదా, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడితో సమానుడని ప్రభువారు అంటున్నారు. మనం కానీ యేసయ్యతో ప్రభువారితో మనం జీవించి ఆయన కలిగి జీవించేటప్పుడు ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు అంటే, మనల్ని కానీ ఎవరైనా ముట్టినా, ఏమన్నా, లేకపోతే ద్వేషించినా, దూషించినా, విమర్శించినా ప్రభువారు వెంటనే ఆయన మన కోసం ఎంతగానో రియాక్ట్ అవుతారన్నమాట. అందుకే అబ్రాహాంకి ఒక మాట ప్రభువారు అంటున్నారు, ఇదిగో నీ నామాన్ని నేను హెచ్చిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అని ప్రభువారు చెప్తున్నారు. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే, మనల్ని తన ప్రాణంతో మనల్ని ప్రేమించినట్టుగా అంతగా ప్రేమించిన మన రక్షకుడని యేసయ్యని కలిగి మనం జీవిస్తే ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డిని ముట్టినవాడితో సమానుడు అని ప్రభువారు చెప్తున్నారు. ఆయన ప్రేమ అంత అధికంగా ఉందనేసి వాక్యలో రాయబడింది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించడం బట్టే మన మీద అంత శ్రద్ధ కలిగి, మిమ్మల్ని ఎవరైనా ముట్టారు అంటే నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానుడు అని ప్రభువారు చెప్పి ఆయన ఆ విధంగా మనల్ని కాపాడుకుంటాడు. ఎవరు ఏమన్నా మనం ఆయన కోసం జీవించడమే చాలా విలువైంది. వాక్యాల్లో రాయబడదు కదా, ఆయన వాక్యలో అనేక మంది సేవకులు ఆయన కోసం జీవించే జీవితం బట్టి ప్రభువారు వాళ్ళందరినీ కూడా ఎంతగానో దీవించాడు, ఆస్వాదించాడు. ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. అలాగే ఆయన కోసం హతసాక్షులైన వాళ్ళని కూడా ఎంతో ఘనపరుస్తాడు. ఆయన మన జీవితంలో ప్రభువారి కోసం జీవించి ఆయన కోసం బ్రతికే ప్రతి జీవితం కూడా ఎంతో విలువైనదిగా దేవుడు మారుస్తాడు. ఆయన తన కనుగుడ్డుని ఎలాగైతే ఎవరు కూడా ముట్టలేరు, అలాగే మనల్ని కూడా ఎవరు కూడా ముట్టలేరు. ధైర్యంగా ఉందాం, ఆయన కోసం బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆశించి సకల దీవులను అనుగ్రహించను గాక. ఇంకా ఏవైనా మీకు అవసరాలు ఉంటే, అలాగే జరగని విషయాలు ఉంటే, దేవుడు ఈ సంవత్సరం దేవాదేవుడు మీ పక్షాన నిలబడి అనేక కార్యాలు జరిగించి మీ రాకపోకల్లో దేవుడు కాపాడి మీ అవసరాలన్నీ కూడా తీర్చి నడిపించి మిమ్మల్ని పోషించి ఆదరించును గాక. గాడ్ బ్లెస్ యూ.